నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు అన్నమయ్య కూడలి ఎన్టీఆర్ పార్కు వద్ద భారతీయ సినిమా గాయకులు గాన గాంధర్వులు పద్మవిభూషణ్ దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని పురస్కరించుకుని కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు, ప్రముఖ సినీ గాయకులు, ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సినీ గాయకులతో కలిసి వెంకయ్యనాయుడు, బాలు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభావేదికపై ముప్పవరపు ప్రసంగించారు. మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పిల్లలకు చిన్ననాటి నుంచే వాటి ప్రాధాన్యతను తెలియజెప్పాలని సూచించారు. చదువుతో పాటు సంస్కారాన్ని అలవర్చుకోవాలన్నారు. గాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంది గొప్ప వ్యక్తిత్వం అని కొనియాడారు. తెలుగు భాషా సంస్కృతులపై ఆయనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. ఈనాటి యువత బాలు పాటలనే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి వారు చెప్పిన ప్రతి మాటను, ఆశయాలను కూడా తమ జీవితాల్లోకి అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా బాలుకి సంగీతార్చన కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని లాయర్ వార్తాపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి పర్యవేక్షించారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం ఇవాళ మనం మన నగరంలో ఒక ప్రముఖమైన ఎన్టీఆర్ పార్కులు ఏర్పాటు చేసుకోవడం, అది కూడా అన్నమయ్య విగ్రహానికి ఎదురుగుండా దీన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నేను ఈ ఆలోచన రాగానే ముగ్గురికి ఫోన్ చేశాను. ఒకటి మంత్రివర్యులు నారాయణ గారికి, 2 పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, 3 శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారికి. మన నెల్లూరుడు భారతదేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన నెల్లూరుకి పేరు తెచ్చినట్టు యొక్క మంచి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టాం. మన నెల్లూరు నగరంలో కూడా పెడితే బాగుంటుందని చెప్పగానే ముగ్గురు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కలిసి ఈ యొక్క బాధ్యతను భుజం మీద ఎత్తుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు ఏమిటో పెడతామని ప్రభాకరయ్య కూడా చెప్పాడు. నారాయణ గారు నేను పెడతానన్నాడు. కానీ అవసరం లేకుండా అందరూ కలిసి, మిగతా మిత్రులందరూ కలిసి దాన్ని ఇవాళ ఏర్పాటు చేసి నయనాందకరంగా ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన పాటలు కొన్ని, ఆయన చెప్పినట్టు మాటలు కొన్ని, వాటన్నిటిని 8 స్తంభాల పైన ఏర్పాటు చేసి మనకి ఈ కార్యక్రమం ఏర్పాట్ల నిర్వహణలో చొరవ తీసుకొని అందరికి మధ్యలో సూత్రధారిగా ఉన్నట్టు శ్రీ తుంగా శివప్రభాత్ రెడ్డి గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క విగ్రహం ఇంత చక్కగా రావడానికి శిల్పి మరి ఒకవైపు కారణం అయితే, మరొక వైపు ఇందాక ఆర్కిటెక్ట్గా చెప్పబడిన సాకేత్ రెడ్డి యువకుడు, మా ఉదయగిరి వాస్తవ్యుడు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మెసేజ్, ఒక సందేశం అందించడం అవుతుందో దాని కూడా విగ్రహం ద్వారా చాలా సంతోషమైన విషయం ఇది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే, అమరస్వర గాయకుడు శ్రీపతి పండితరాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, తరుపతి సంగీత అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం. దీనికి బాధ్యులైన వారందరూ నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం దిశగా చొరవ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, నేను అందరినీ కోరేది ఒకటే, ఈ చిట్టి పొట్టి పేరుతో పలకబాకండి. పూర్తిగా పేరుతో పిలిస్తేనే ఆ గౌరవం ఉంటుంది. వారి తండ్రి గారు శ్రీపతి పండితురాడ్యుల సామమూర్తి గారు, నా చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు పొగతోటలో ఆ ప్రాంతంలో ఉంటే వారు ఉదయాన్నే మరి సంకీర్తన ఆలపిస్తూ తద్వారా సేకరించిన యొక్క ఆ బియ్యాన్ని తద్వారా నిల్వ చేసి ధనంతో నెల్లూరులో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించేవాళ్ళు. నాకు ఆ రోజు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆయన, ఆ కోమలదాస్ హోటల్ అంబేయ్యారు, ఈ మిగతా మిత్రులు అందరూ కలిసి ఆ రోజుల్లో చెంబై వైద్యనాథ్ అయ్యర్, డికే పట్టమ్మాళ్, శుభలక్ష్మి గారు, ఇలాంటి మహామహులందరినీ నెల్లూరుకు తీసుకొచ్చిన ఘనత వారి తండ్రి గారిది, శ్రీ సామమూర్తి గారిది అని చెప్పి నేను వారిని సందర్భంగా స్మరించుకుంటూ ఉన్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు మన
తన పూర్తి జీవితాన్ని సినీ సంగీత చరిత్రలో అదొక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఘంటసాల గారు, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు వీరిద్దరూ తెలుగు పాటలకు పట్టాభిషేకం చేసి ప్రేక్షకుల హృదయ సంపదనపై ఆ సింహాసనంపై కూర్చోబెట్టారు. రోజు నిద్రలేచిన వెంటనే నేను చేసే పని ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు బిజీగా ఉండేవాళ్ళం. ఆ రాజకీయం అయిపోయి ఉపరాష్ట్రపతిగా వచ్చిన తర్వాత నేను ఉదయం రోజు 4:30 లేచి ముందు వినేది ఒకవైపు అన్నమాచారి కీర్తనలు, మరొక వైపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి యొక్క పాత పాటలు వింటుంటే మనసు ఎంత అద్భుతమైన ఆలోచనలతో, ఒక పాజిటివ్ దృక్పథంతో, సానుకూల ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుందని ఇప్పటికి కూడా నేను చేస్తూ ఉన్నాను. జీవితాంతం ఆఖరి రోజు వరకు కూడా చేస్తూ ఉంటానని చెప్పి నా కోరిక. ఈరోజు నేను మాత్రమే కాదు, ఎందరో తెలుగు ప్రజల హృదయాల్లో ఆలయ సుప్రభాత సంగీత నివేదనలోనూ ఆయన స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పేరు స్మరించుకోగానే శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఆ రోజుల్లో రాసిన అమృతం కురిసిన రాత్రి అనే పాట మనకు గుర్తొస్తుంది. ఆరంభం ఆనందం మనిషి అయిన వాడు, జీవితాన్ని ప్రేమించిన వాడు, జీవించడం తెలిసినవాడు అంటూ దేవతలు సైతం కీర్తించిన వ్యక్తిత్వం అందులో కనిపిస్తుంది మనకి. మన యొక్క ఈ కవిత ముగింపులో అమృతంపు తోన దోషులతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను, ఈనాటికి ఎవరికి తెలియదు నేను అమరుడనని అంటూ తనకు తానుగా చెప్పుకుంటుంటే ఈ మాటలు బాలుగారి జీవితానికి అచ్చు గుద్దినట్టుగా సరిపోతాయని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఎంతో ఆత్మీయులు. వయసులో నాకంటే కాస్త పెద్దవారు. నేనంటే వారికి ఎంతో అభిమానం, వారంటే నాకెంతో అభిమానం. నేను ఢిల్లీలో తీసుకెళ్లి వారిని మా ఇంటి దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారిని పిలిచి వారిని సత్కరించినప్పుడు వారు ఎంతో సంతోషించారు. మనవాడు ఢిల్లీలో ఉన్నాడు, గుర్తింపు తీసుకొచ్చి మన ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశంతో బహుశా శ్రీపతి పండితురాజు సామూర్తి గారి అంకిత భావాన్ని అలవర్చుకొని అందరినీ అలరిస్తూ ఉండడం వారు మనకు అందించినట్టు యొక్క గొప్ప కానుక. నా చిన్నతనంలో ఇందాక చెప్పినట్టుగా సామమూర్తి గారు వీధి వీధి తిరిగి హరికథా గానం ద్వారా అందరిలో భక్తిభావం కలిగించేవారు. తద్వారా నిధులు సేకరించి ఆయన ఇతరులతో కలిసి చొరవ తీసుకొని నెల్లూరు కిందాక నేను చెప్పినట్టుగా ప్రభుత్వ సంగీత కళాకారులందరినీ పిలిపించి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించేవారు. వారి బాటలో నేటి యువతరం కూడా నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంగీతము, సాహిత్యము, ఆట, పాట, భాష ఇవన్నీ కూడా మనకు సంపదలు. వాటిని మనం నిలబెట్టుకోవాలా, వాటిని మనం కాపాడుకోవాలా. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ మనకి వాళ్ళ జబ్బును మనకు అంటగట్టిపోయారు. ఆ తర్వాత కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరగదా. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ ఫ్యాషన్ కాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ గొప్ప కాదు. ఇంగ్లీష్లో ఇంత పాటలు పాడేవాళ్ళు ఇంగ్లీష్లో పాటలు పాడమనండి, ఎవడు పాడలేదు. నేనేమంటానంటే మన భాష తెలుగు భాష, మనందరం తెలుగువారు, తెలుగు మాట్లాడేందుకు మనం అందరం కూడా గర్వంగా తల ఎత్తుకొని నేను తెలుగువాడిని చెప్పుకోవాలి. మన తెలుగువాడికి ప్రతీకగా దేశంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి అందరినీ మెప్పించినట్టు అమరజీవి అయినట్టు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వారిని గుర్తుపెట్టుకుంటూ మన భాషను, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని కూడా మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. కష్టపడి పైకి వచ్చి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే శ్రీ బాలు గారి స్వభావం నన్ను ఆకట్టుకునేది. భాష, సంస్కృతుల పట్ల అభిమానం మా ఇద్దరిని దగ్గర చేయడమే కాక మాకు మరింత బాంధవ్యాలు పెరగడానికి అవి కారణమయ్యాయి. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి, అండర్లైన్ చేసుకోండి, కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ అపరూపమైంది. ఎంతోమంది నటులు వారు పాడినట్టుగానే బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటే ఓహో వారే పాడుతున్నారా అనిపించేది మనకి. అది చాలా చిన్న విషయం కాదు, అది అద్భుతమైన విషయం. మరి నటనా శైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి సొంతం. ఇక శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. అద్భుతంగా తెలుగు మాట్లాడేవాడు ఆయన. నాకన్నా చాలా మెరుగ్గా మాట్లాడేవాడు. తెలుగు మాటకు,
తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతూ ఉంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, వారి తండ్రి గారు, మరొకసారి నేను వారి సామూర్తి గారు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఎంతగానో తప్పించేవారు. వారి స్ఫూర్తిని మనం అందుకోవాలి. శ్రీ సామూర్తి గారు భిక్షాటనాపూర్వక త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తే బాలు గారి నెల్లూరులో తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు. ఎవరు చేస్తారు చెప్పండి ఆ పని? మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవడమే కాకుండా అది ఆ దారిలో పయనించడం వారికి మనం ఇచ్చేటికి నిజమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. పేదల్లో సంస్కారం బీజాలు నాటేందుకు వారు ప్రయత్నించారు. ఎందుకంటే ముందు తరాల ద్వారా మన భాష, సంస్కృతులు పరిరక్షణ సాధ్యమవుతుంది. పిల్లలకు నేర్పించాల్సిన విద్యాబుద్ధులు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ముందుగా సంస్కారం నేర్పని విద్య పండితులను తయారు చేయగలదేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయదు. సంస్కారం అనే విద్య అది అనర్థకాన్ని సృష్టిస్తుంది. విద్య ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. వారికి మన పురాణాలను పరిచయం చేయాలి. మన పిల్లలకు చరిత్రలోని మహనీయుల గురించి తెలియజేయాలి. మన పాటలు నేర్పాలి. మన పద్యాలను వదిలివేయించాలి. మొత్తం భారతీయ సంస్కృతి తెలియజేసే సంస్కారాన్ని పరిచయం చేయాలి. తాము చేపట్టే అనేక కార్యక్రమాల ద్వారా శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి ప్రయత్నం చేశారు. అది ముఖ్యంగా మనం గమనించాల్సింది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం భారతదేశ సంగీత చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పాల్సినట్టు అవసరం ఎంతో కూడా ఉంది. శ్రీ రామోజీరావు గారు ఈనాడు అధిపతి, వారి ప్రోత్సాహంతో, వారి దిశానిర్దేశంతో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించిన ఈ పాడుతా తీయగా కార్యక్రమం అవుతుందో ఎంతో నూతన గళాలను పరిచయం చేసి ఎందరో ఔత్సాహిక గాయకుల ప్రతిభను వెలికి తీయడమే కాకుండా యువత ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు తోడ్పడింది. పిల్లలకు సంగీతంలో మెలకువలు నేర్పిస్తూ వారి ప్రతిభకు సానబెడుతూ వేలాది స్వరాలను వెలుగులోకి తెచ్చిన వారి చొరవకు, సంగీత ప్రోత్సాహానికి శ్రీ బాలుగారు చేసిన కృషిని తెలుగు జాతి, మరీ ముఖ్యంగా సంగీత ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. 5.5 దశాబ్దాల తన అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ బాలు గారు కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం చాలా విచారకరం. వేదిక ద్వారా వారి స్మృతికి మనందరం మరొకసారి నివాళులు అర్పిస్తూ వారి చూపిన బాటలో మన పిల్లలను నడిపించేందుకు, మనం కూడా నడిచేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషివుడైన శ్రీమతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడుగా, గాత్రదాన కళాకారుడుగా, వ్యాఖ్యాతగా తనలో బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకుల ఆనందాన్ని పంచారు. తనకు సినీ గాయకుడిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పి కోదండ వారి పేరిట రికార్డింగ్ థియేటర్ను కూడా నెలకొల్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఆయన చొరవ తీసుకున్నాడు. అలాగే యేసుదాస్ గారికి పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞత కట్టాలి చిలకమ్మ చుట్టూ చెంగాలి చీర కట్టాలి చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటలు చుట్టి ఆశపడే కళ్ళల్లో పూసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగాలి చీర కట్టాలి చిలకమ్మ. అన్ని వేల పల్లవులకి ప్రాణం పోసిన బాలుగారి జీవితంలో మమతల పువ్వుల్ని పూయించిన, అనురాగం పండించిన వారి ముద్దుల కూతురు పల్లవి కూడా ఇక్కడే ఉంది. నాకు ఒకే ఒక కోరిక, ఈ పాటలో నాకు చాలా ఇష్టమైన హమ్మింగ్, జిక్కి గారి హమ్మింగ్ ఉంది. ఎంత ఇష్టం అంటే అది విన్న ప్రతిసారి కూడా మనసు తేలిపోతుంది. ఆ హమ్మింగ్ మాత్రం దయచేసి ఆ పల్లవి నోట్లోంచి వినాలని నేను ఆశిస్తున్నాను. పల్లవి ఎక్కడున్నావు? చిత్తాన శ్రీగంధమై ఆ
నాట్యలోన నాట్య భేదం నీ పాదం నటరాజుకే ప్రమోదం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.